ఏం చేస్తున్నావు? అది ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. అదేం లేదు, మా టమాటో బొండును 2 పచ్చిమిరపకాయలు వేసి రోట్లోకి వేసి బాగా చట్నీ నూరు బాగుంటా టేస్ట్. సరేనండి. మా నాయన లేడని నువ్వు బయటికి పోవద్దు, బయట సరిగ్గా లేదు దానికి. ఇంట్లోనే చట్నీ బాగా నీట్ చేసి ఇంట్లోనే ఉండు, బయటికి ఎక్కడా రావద్దు. సరేనండి. వీరాగాడు గోడకి సున్నం పట్టినట్లు పట్టినాడు. వాడు ఈ గేర్ వదిలిపోయేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. వాడు ఈ గేర్లో ఏడగాని సగాలు ఉండకూడదు. వాడు ఆ దరిద్రం ఎప్పుడు తెగిపోతుందేమో అంది. ఈ కొత్త పెళ్లి జంట ఏందో, ఓ రోజు ఏందో శోభనం అంటారు, ఓ రోజు ఏమో పండగ తినాలంటారు. ఎట్లాపా ఈ పిల్ల అనుష్క బయటికే రాలేదు ఆ సిలిండర్ ఇచ్చినప్పటి నుంచి. నేను ఏమండి 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 అయ్యో అయ్యో అట్లా తలుచుకునేకి లేదు, అట్లే వచ్చింది ఆ పిల్ల. ఏమైందా బో? ఏమో కొరికింది అయ్యో అనుష్క అనుష్క ఏమైంది బుజ్జి? వీరా నా మొగుడు చట్నీ చేయమన్నాడు, టమాటాలు కోస్తుంటే చెయ్యి కోసుకున్నా. ఎర్రగైంది. వాడు ఏం చేస్తున్నాడు వాడు వీరాగాడు? నా కొంపు ముందు నిలబడినాడు వాడు. వాడు నోట్లోకి ఏలు పెట్టుకుంటున్నాడు వాడు. ఏంది నోట్లోకి ఏలు పెట్టుకుంటావు? నా పిల్లంది పెట్టుకుంటే నేను పెట్టుకోవాలి కానీ నువ్వు ఎవరు పెట్టుకుంటే గేలు కాదులే బారా. ఈ పిల్ల లోపల టమాటో పండ్లు కట్ చేస్తాందంట. కట్ చేస్తా అంటే ఏలుకి ఏదో చాకు కుచ్చుకొని ఏడుస్తా అంటే బయట అట్లా ఏలు అట్లా మనం చిన్నప్పుడు తగిలితే రక్తం నోట్లో అట్లా చేస్తా. లేదు, నువ్వు చేయి ముట్టుకుంటే పనే ఉంది, నోట్లోకి ఏలు పెట్టుకుంటే పనే ఉంది. నా పిల్లని పెట్టుకుంటే నేను పెట్టుకోవాలి కానీ ఏలు నువ్వు ఎవరిలో పెట్టుకుంటే గీడా బయటకు వచ్చినా నువ్వు. లేదండి, టమాటాలు కోస్తుంటే చెయ్యి తెగిందండి. చేయి తెగింది రెడ్డి. వాడేంటికి నీ చేయి నోట్లో పెట్టుకున్నాడు వాడు? నా చెయ్యి తెగిందని వీరే వచ్చాడు. మళ్ళీ వాడు చేతిలో వాడు నోట్లో చేయి పెట్టుకుంటున్నా నువ్వు ఊరున్నా ఉంటావా? మీరు రాలేదే. ఆ బాబుకి ఏళ్ళు తగ్గిందని బాధలో ఉంది. మొగులు లేనప్పుడు నువ్వు ఇట్లా పని ఏంటి చేస్తున్నావు ఇంట్లో కాడ? మొగుడున్నా లేకపోయినా ఒక ఆడపిల్ల బాధపడతాండదాడా, అందుకే చేసినా నేను. అరువు తెరలేనాడా? మొగులు లేనప్పుడు చేయలేదు ఆడోళ్ళకి. నేను పోతా అంటే నా మానాన్న నేను ఈ పిల్ల బయటకు వచ్చి అయ్యో అయ్యో అని అంటే అది రక్తం అని ఇట్లా పెట్టుకుంటే కాదబ్బా, ఏం తగ్గింది రెట్టాను ఇట్లా సక్కు పోయి పెద్ద హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్ పోయి కట్టించరా బాబా పోయి. వాడు పోతే పోయేదానా? అరువు తెరలేదా? నీ కథ నీ చెప్తాను, పైకి లేలా వెళ్ళా. నీ సమ్మగా నా ఫ్రెండ్లా మేలు పెట్టుకున్నా నోట్లో పెట్టుకున్నావా? కాదులే. ఆ పిల్ల టమాటో చట్నీ రోట్లో నూరేకి టమాటో పండు కట్ చేస్తాంది, అప్పుడు ఏళ్ళు తగిందంటే నేను అట్లా చేసినా. ఓహో, మా టమాటో పండుగ వస్తుంటే అట్లా అయిందా? లే, మా టమాటో పండు మా ఏళ్ళు మా ఇష్టము, మేము పెట్టుకుంటాం. నా ఫ్రెండ్లా మేలు నువ్వు వాళ్ళు పెట్టుకునేకి వెళ్ళా. నీకు అది చెప్తాను. పెట్టుకుంటావా చిన్నరా? రా, నేను కథ ఏం చెప్తాం రా. ఏమైంది? కాదు చిన్ననా, వీడొచ్చి నా పిల్ల మేలు నోట్లో పెట్టుకుంటున్నాడు. ఎట్లా వాడు నువ్వు? నేను చెప్పేదని వినండి. ఏం చెప్తావు? పాప టమాటో పళ్ళు చట్నీ నూరు అన్నాడంట. ఆ బాబు టమాటో పండుగ వస్తా అంటే ఏళ్ళు తగింది, బయటకు వచ్చేదానికి ఏళ్ళు తగ్గిన నోట్లో అట్లా నేను పెట్టుకున్నా అంతే. ఆ బాబుది కాదు, అదే మళ్ళీ వీడు చెప్తా అంటే ఎవరు లేనప్పుడు మొగుడు లేనప్పుడు వచ్చి ఇంట్లో కాడ ఏళ్ళు నోట్లో పెట్టుకుంటున్నాడు. వీడు ఇదే చేస్తుండేది. వీడప్పుడు మా ఇంటి మళ్ళీ ఈ సగాలు ఉంటే పోయి తోలు తీసామా ఊరు నుంచి బహిష్కరించాను. ఊర్లో ఈ సగాలు ఆడోళ్ళు ఇట్లా పోయితే నీకు పెళ్ళం పిల్లలు ఉంటే కనీసం కూడా దరిదాపులు ఏమైనా కనపడకూడదు. సగాలు రాకున్నట్లు చేయాల. ఊరు దాటిపో. కొడుకా వాని పెళ్లి అయినంత వరకు ఈ ఊర్లో అడిగి పెట్టద్దండి. వాని పెళ్లి అయినంత వరకు మీరు అంతవరకు రావద్దండి. వాడి పెళ్లి అయినా కాబట్టి వచ్చి మీరు సంసారం చేసుకోండి. అంతవరకు మీరు ఆడ అత్తగారి ఇంట్లో పండి తినకంటే ఆడ ఉండవు. ఏనా వాడే వీళ్ళు సన్నిహితం కూడా అట్లు చేసేవాడు, పెళ్లి పెట్టకలేవాడు, మళ్ళీ దరిద్రం పట్టినట్లు పట్టినవాడు.
కొత్తగా పెళ్లి చేసుకుంటే వాడి సంసారంలోకి బుద్ధి వెళ్తున్నాడు. మంచి ఊరు వెళ్ళిపోయేంత అంతేనప్పా. అంతేనా? అంతే. వాడు పోతాడు ఏడిపోతాడు పోతాడు వాడు ఏదో రూమ్ లో పోతాడు వాడు. దానికి అంతవరకు రావద్దాన్ని నా కొడుకు వాళ్ళనే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వనకం. ఇవన్నీ పల్లెటూరులో కొన్ని అట్లా సంఘటనలు జరుగుతుంటాయి. దాన్నే మీ ముందుకు తీసుకొచ్చాము ఫ్రెండ్స్. తర్వాత మన మధ్య ఈ రోజు ఓతూరు పెద్దయ్య లేడు. ఇదే సీరియస్ లో 2 ఎపిసోడ్ లో ఓతూరు పెద్దయ్య ఉన్నాడు. ఓతూరు పెద్దయ్య ఆత్మకి శాంతి చేకూరాలని ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పాటించండి ఫ్రెండ్స్. అదే విధంగా ఓతూరు పెద్దయ్య చాలా మందిని నమ్మించినాడు, అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. మేము మరిన్ని వీడియోస్ చూసి మరి మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాం. తప్పకుండా మీ సపోర్ట్ అయితే ఉండాలా. యూట్యూబ్ లో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మరి కలుద్దాం. బాయ్.